కేరళ తమిళనాడులో డబుల్ ఇంజన్ సర్కార్ పక్కా. డిఎంకే ప్రభుత్వం ఒక కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నది. శబరిమల కేసు నా గ్యారంటీ. ప్రధాని మోడీ కేరళ తమిళనాడులో పర్యటన. తిరువనంతపురంలో 3 అమృత్ భారత్ రైళ్ల ప్రారంభం. దక్షిణాదిలో ప్రధాని ప్రచారం షురు అంటూ ఒక వార్తను తెచ్చింది. ఇక కేరళ తమిళనాడు డబుల్ ఇంజన్ సర్కారే వస్తాయి, మా సర్కారే వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి పాలన సాధన అయితే లేదు, మేమే గొప్పగా పాలిస్తున్నాము. ఎందుకు ఈ గొప్పగా పాలిస్తున్నామంటే, అయ్యా మోడీ గారు, మీ ప్రభుత్వాన్ని యూపీ గవర్నమెంట్ మీ ప్రభుత్వాన్ని యూపీలో ఒక బాలుడు ప్రశ్నించినందుకు ఏం చేసిరో మీకు తెలియదా? అంటే ఈరోజు ఆపరేషన్ కగార్ అని నిర్వహించి మీరు చేస్తున్నటువంటి మావోయిస్టు పదాన్నే ఉండకుండా చేస్తాం. ఇక ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31 కల్లా మావోయిస్ట్ అనే ఒక పదమే బయటికి రావద్దు, అది లేకుండా చేస్తామని చెప్పినటువంటి అమిత్ షా గారు ఇక్కడ ఉండి ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేని మీ ప్రభుత్వాలు ఏం ప్రశ్నిస్తాయి? ఇక ఏం పరిపాలన కొనసాగుతుంది? మీరు మీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధి విధానాలకు, అక్రమాలకు, ఇచ్చిన హామీలకు కట్టుబడలేని ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నటువంటి మీ ప్రభుత్వాలు, మీ బీజేపీ సర్కారు ఉన్న ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నా. మరి ఇక మీరు మావోయిస్టులను లొంగిపోండి, అదిగాండి ఇదిగాండి అంటే ప్రశ్నించే పెద్ద గొంతుకై ఉన్నటువంటి ప్రశ్నల మాటలను వెల్లువెత్తే అంటే తూటాలుగా మలిచినటువంటి మావోయిస్టులు ఈరోజు లొంగిపోమ్మని చెప్తే, ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ప్రశ్నిస్తే, అంటే ప్రజలే ప్రశ్నిస్తే ఓర్చుకోలేకపోతుంది నీ ప్రభుత్వం. మరి మావోయిస్టులు మొత్తం లొంగిపోయి అదైపోతే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే ప్రశ్నించేటోని పైన కేసులు. ఇదా మీరు పద్ధతి మార్చుకోవాలి కదా. మీ పద్ధతి మారనంత వరకు ప్రజలు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతులు, ప్రశ్నించే వేదికలు, ప్రశ్నించే ఛానల్స్ ఎప్పటికీ ఆగిపోవు. కేటీఆర్ అరాచకాలు గుర్తుకు వస్తే రక్తం మరుగుతుందట. ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేయట్లేదు బండి సంజయ్? అసమర్థ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నది. కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము ఈ సర్కారుకు లేదు. ముడుపులు దండుకునేందుకే విచారణను సాగదీస్తున్నారు. కనీసం సిట్ అధికారులకైనా స్వేచ్ఛనివ్వాలని వ్యాఖ్య. ఇక మీది కేంద్రంలో ఉన్నది. ఇక మీ లెక్కనే ప్రశ్నించిన ప్రతోన్ని యూపీలో వేసిరుగా పిల్లగాన్ని, ప్రశ్నించిన ప్రతోన్ని జైలు వేయాలి, తీసుకుపోయి పట్టుకుపోయి ఆడ పెట్టాలి, మళ్ళీ వాడు ప్రశ్నించకుండా చూడాలి. ఇవన్నీ బంద్ చేసుకోవాలి బండి సంజయ్ గారు. అది మంచిది కాదు. ఓకే, ఏదో ప్రచారము, ఏదో రాజకీయము, ఏదో కథ ఎప్పటికి మీదే ఉండదు, ఎప్పటికి మీరే అది కాదు. రాష్ట్రాలలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు అలాంటి ప్రశ్నిస్తే ఇక ఓర్చుకోలేము, ఇక జైళ్ళ పాలు చేస్తాము అనే ఇలా దేశం రగులుతుంది. సిగ్గుపడండి, దేశం రగులుతుంది. మీరు చేస్తున్నటువంటి ఆ యూపీలో ఆ పిల్లగాని గురించి చేస్తున్నటువంటి, మీరు ఏదైతే ఆయన ప్రశ్నించినందుకు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దేశం రగులుతుంది. ఎక్కడ ఎంత రకంగా చూసినా ఆయన గురించి దాదాపుగా దేశం మొత్తంలో 50% పైనే సెర్చ్ చేస్తుంది. ఇది తెలుసుకోండి ఫస్ట్. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.